దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడినగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం నాకు సమయం కలదు. అలాగే 2వ వాక్య భాగము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగు, సమాప్తమగుటకై ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి, మా పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో చదువుకునే వాక్య భాగం నుంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇక నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుడిని. అయా, పాపము నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను తండ్రి. ఈ సమయంలో మీరే రంగం మీదకి వచ్చి ఈ వాక్యమును విరిచి వడ్డించమని ప్రార్థిస్తున్నాను. అయా, అల్పుడను అయోగ్యుడను మరుగు చేసుకొని మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విన్న వాక్య ప్రకారముగా జీవించగలిగేటువంటి హృదయాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చివరి దినాల్లో మేము జీవిస్తున్నాం, ఎత్తబడే సమయంలో మేము జీవిస్తున్నాం. దానికి తగిన విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశం. మరి పోయిన బుధవారం మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రార్థన మరియు విజ్ఞాపనల గురించి మాట్లాడాం. సో ప్రార్థనకి విజ్ఞాపనకి తేడా ఏమిటి అంటే, ప్రార్థన అంటే దేవుడితో ఏ విషయం అయినా సరే మనం మామూలుగా మాట్లాడేది లేదంటే తెలియజేసేదని మనం ప్రార్థన అంటాం. విజ్ఞాపన అంటే మనము ఎమోషనల్గా, అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఒక విషయం కోసము మనము దేవుడితో మరి ఆసక్తితోటి, ఆశతోటి, తీవ్రంతో మనం ప్రార్థించినప్పుడు దాన్ని విజ్ఞాపన అని అంటాం. మరి ఈ విధంగా సందర్భాన్ని బట్టి మనం ప్రార్థనతోనూ విజ్ఞాపనతోనూ దేవుడితో మనం మాట్లాడాలి. అలాగే దేవుడు మన ప్రార్థన వింటాడని కూడా దేవుడు వాగ్దానం చేశాడు.
మనం ఎందుకు ప్రార్థన చేయాలి దేవుడికి అంటే, దేవుడు మీరు నాకు మొరపెట్టండి నేను మీకు సమాధానం ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే అడగండి ఇస్తానన్నాడు ఆయన, వెతకండి దొరుకుతానన్నాడు ఆయన. కాబట్టి మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎడతెక్క ప్రార్థన చేయండి అన్నాడు, మీరు నిత్యము ప్రార్థన చేయండి అన్నాడు. అందుకోసం ప్రవక్త అంటాడు, వాక్యం చదవడానికి మనము ఎక్కువగా వాక్యం చదవచ్చు, లేదంటే ఎక్కువగా మాట్లాడవచ్చు, లేదంటే ఎక్కువగా పాటలు పాడవచ్చు, కానీ ఎక్కువగా ప్రార్థన చేయడం అనేది ఉండదు అన్నాడు ఆయన. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తామంటే, ఎల్లప్పుడూ పాటలు పాడమని చెప్పాలి, ఎల్లప్పుడూ వాక్యం చదవమని చెప్పాలి, కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్తాం. కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేయడం అనేది ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే దేవుని మాట చొప్పున చేస్తున్నాం తప్ప ఎక్కువగా ఏమీ చేయలేం. ఎందుకంటే 24 గంటలు ఉంటే 24 గంటలు ప్రార్థన చేయమని చెబుతాడు దేవుడు. ఆమేన్. కాబట్టి 24 గంటల కంటే ఎక్కువ ప్రార్థన చేయడము ఉండదు. కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే, మనం ఎక్కువగా ప్రార్థించడము జరగదు. కాబట్టి ఈ సంఘమా, మనం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ప్రార్థించినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం ఇంకా దేవునికి దగ్గరగా జీవిస్తాం. అలాగే లోకం నుండి మనల్ని వేరుగా వచ్చేది ఏమిటంటే ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. సో ఈరోజు మన లోకం నుంచి తప్పించుకోవాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే మనం ప్రార్థనలో గడపడమే. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ప్రార్థన మరియు వేచి ఉండుట. ఆమేన్. ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది, దేవుడిని అడుగుతాం, అయితే దేవుడి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. దేవుడు మనం పలానా విషయం అడుగుతాం, దేవుడి దగ్గర సమాధానం వస్తుంది. సమాధానం వచ్చిన తర్వాత దేవుడు దాన్ని చేయటానికి, మన జీవితంలో మనం దేనికోసం అయితే అడిగామో దాన్ని చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో మనం ఏం చేయాలి? దేవుడు సమాధానం ఇచ్చిన దగ్గర నుంచి దేవుడు దాన్ని జరిగించేంత వరకు, ఆమె నీ ప్రార్థనకి జవాబు దగ్గర నుంచి దేవుడు దాన్ని నీ జీవితంలో జరిగించేంత వరకు మనం ఏం చేయాలి అన్నదే ఈరోజు నా అంశం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆమేన్. సో ఎందుకంటే విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే అసలు మనకి జవాబే రాదు. అలాగే ప్రవక్త ఏమంటాడంటే, ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు మనకి జవాబు ఇస్తాడా అని అంటే ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉన్నాడు. నీవు కనుక ప్రార్థన చేసావనంటే దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతాడు అంతే. అయితే మన ఉద్దేశంలో మనం ఏమనుకుంటామంటే, దేవుడు నేను ఏదైతే అడుగుతున్నానో, దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నానో దానికి ఎస్ చెబితేనే, దానికి అవును అని అంటేనే, లేదంటే నేను అడిగిన దాన్ని ఇస్తేనే దేవుడు నాకు జవాబు ఇచ్చినట్టు. ఆయన ఇవ్వలేదా, ఏదైతే కాదు అన్నాడా, మనం దేవుడు జవాబు లేదనుకుంటాం. ఆమె అర్థమవుతుందన్నమాట. సో కాబట్టి దేవుడు జవాబు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, నీవు అడిగిన దాన్ని ఇవ్వకుండా ఉండడం కూడా జవాబే. కానీ మనం ఏమనుకుంటాం, సాధారణంగా ఇస్తేనే జవాబు ఇచ్చాడు అనుకుంటాం. నువ్వు ఏదైతే అడిగావో దాన్ని నీకు ఇస్తేనే జవాబు ఇచ్చినాడు దేవుడు, లేదంటే జవాబు ఇవ్వలేదు, అసలు మాట్లాడలేదు దేవుడు చెప్పంటాం. కానీ దేవుడి యొక్క ప్రవక్త ఏం చెప్తాడంటే, నీకు దేవుడు ఎస్ అని చెప్పినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావో, నో చెప్పినప్పుడు కూడా నువ్వు అంతే సంతోషించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు ఇస్తాడంటే ఇస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి అది ఎస్ అవ్వచ్చు, లేదంటే నో అవ్వచ్చు. అని నో అని చెప్పినా కూడా నీవు నిజంగా దేవుని పట్ల ఆరాధన కలిగి ఉండాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదేంటంటే ఎస్ చెప్పి సంతోషపడతాం, కానీ నో చెప్పినా కూడా సంతోషపడతామా? ఆమె అంటే నో చెప్పినప్పుడు కూడా మనం అంతే సంతోషపడాలి. ఎందుకంటే దేవుడు నో చెప్పాడంటే, దేవుడు నీకు అది వద్దు అని చెప్పాడంటే అది నీకు మేలుకరమైనది. నీవు కోరుకున్న దాన్ని దేవుడు నీకు ఇస్తే, దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా కనుక దేవుడు నీకు ఇస్తే, లేదా దేవుడు నువ్వు కోరుకుంటే అది నీకు కీడు చేసేది ఉంటుంది.
ఆమె అందుకోసమే ఆయన ఏదైనా సరే నీకు ఇవ్వద్దు, నేను నీకు ఇవ్వను అని చెప్పి అన్నాడంటే అది నీకు మేలే ఉన్నది. హల్లెలూయా. వెళ్తున్నాం, దేవుడు అన్నాడు ఇటు తిరిగి అన్నాడు, నువ్వు ముందు పోవాలనుకుంటున్నావు కానీ దేవుడు అన్నాడు కుడిలో తిరిగి అన్నాడు. కుడిలో తిరిగి వెళ్ళావు, కొద్ది దూరం పోయిన తర్వాత నువ్వు వెళ్ళాలనుకున్న దానిలో యాక్సిడెంట్ అయ్యాడు. నువ్వు ఆ మార్గంలో కొనసాగడం యాక్సిడెంట్ లో చనిపోయాడు. కాబట్టి దేవుడు ఒకటి వద్దు అన్నాడనంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఇవ్వట్లేదు అంటే అది నీకు మేలుకరమైనది. కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడు, నువ్వు అడిగిన దాన్ని ఇచ్చినప్పుడు ఎంత సంతోషిస్తావో, నీవు అడిగినప్పుడు నీకు నేను ఇవ్వను అన్నప్పుడు కూడా మనం అంతే సంతోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా దేవుడు నిజంగా ప్రేమిస్తే మన విధంగా దేవుడు ఇచ్చేటువంటి, దేవుడు చెప్పిన నోను అంటే కాదు అని చెప్పిన దాన్ని కూడా మనం అంతే సంతోషంగా స్వీకరించగలుగుతాము. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడు ప్రేమించే ఎవరైనా సరే దేవుడు నోరు చెబితే సంతోషపడాలి. హల్లెలూయా. అలాగే ఈ సంగమా, దేవుడు ఒకసారి ఏం చేస్తాడంటే, దేవుడు నో చెప్పినప్పుడు లేదంటే దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఆలస్యం చేస్తున్నట్టు కనపడుతుంది. దేవుడు మనం అడుగుతూ ఉంటాం, అడిగినప్పుడు దేవుడు మనకి సమాధానం లేట్ చేస్తున్నట్టు కనపడుతుంటుంది. ఆమేన్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుడు దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నామో దానికోసం ఖచ్చితంగా వేచి ఉండాలి. ఆమేన్. సో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రాయబడిన హబక్కూకు గ్రంథంలో రాయబడింది, ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును. ఎప్పుడు జరుగుతుందంట? నిర్ణయ కాలంలో జరుగును. ఎవరు నిర్ణయించిన కాలం ఇది? నువ్వు నిర్ణయించిన కాలమా? కాదు, దేవుడు నిర్ణయించిన కాలం. హల్లెలూయా. నువ్వు ఏదైనా సరే ఒకటి అడిగితే దేవుడు నీకు సమాధానం ఇస్తే అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే నువ్వు కోరుకున్నప్పుడు కాదు. హల్లెలూయా. నీవు ఎప్పుడు కావాలనుకున్నావు అప్పుడు కాదు జరిగేది, దేవుడు ఎప్పుడు కోరుకున్నాడో అప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. అందుకు నిర్ణయ కాలంలో జరుగును. అలాగే సమాప్తమైనది ఆంధ్రపడుచున్నది, అది తప్పక నెరవేరును. దేవుడు నీకు ఏదైనా సరే ఇస్తానని వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. అలాగే ఇంకేమంటే అది ఆలస్యముగా వచ్చినను, ఎలా వచ్చినంట? ఆలస్యముగా వచ్చినను కనిపెట్టుము. అంటే దేవుడు ఇస్తాను అన్నది, దేవుడు ఇచ్చిన ఆ దర్శనం ఆలస్యంగా వచ్చినా సరే నువ్వేం చేయాలంట? కనిపెట్టాలి. అలాగే ఇంకేమంటాడు? అది తప్పక జరుగును, జాగు చేయవచ్చును. చూడండి, ఇక్కడ అది ఆలస్యంగా వచ్చినను అంటున్నాడు, మళ్ళీ అది జాగు చేయవచ్చును అంటున్నాడు. ఎట్లా ఇది? ఆలస్యం కాదంటున్నాడు, ఆలస్యము అవుతున్నాడు, ఆలస్యం అవుతున్నాడు, ఆలస్యము కాదంటున్నాడు. రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. అది ఆలస్యముగా వచ్చినప్పుడు దాని కొరకు కనిపెట్టమంటున్నాడు. ఇంకో చేత ఏమంటున్నాడు? మళ్ళీ అదే వాక్యంలో జాగు చేయవచ్చు అంటే లేట్ కాదంట. దేవుడు ఏదైతే నీకు చేస్తానని చెప్పాడో అది జాగు చేయకపోవచ్చును, ఆలస్యం లేకుండా దేవుడు చేస్తాడు. అలాగే సో ఇక్కడ ఆలస్యంగా వస్తుందంటున్నాడు, మళ్ళీ ఆలస్యము కాదంటున్నాడు. ఏంటిది ఇది? చూడండి, ఇక్కడ రెండు విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి నీ సమయం గురించి మాట్లాడుతున్నాడు, నీ దృష్టి అంటే మనుషుల దృష్టికోణంలో మాట్లాడుతున్నాడు, అలాగే దేవుడి దృష్టికోణంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఆలస్యంగా వచ్చినను అన్న మాట దేవుడి గురించి మాట్లాడుతున్నాడంటే నీకు ఆలస్యం, మనుషులకు ఆలస్యం. మనం అడిగాం, ఏదో దేవుడు ఇస్తాను వాగ్దానం చేశాడు, చేసిన తర్వాత మనం ఏమంటాం అంటే అయ్యా నాకు పిల్లలు లేరు, నాకు పిల్లల్ని దయచేయి అని అడిగాం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను నీకు ఇస్తాను అని అడిగాడు అన్నాడు. అన్న తర్వాత మనం అనుకుంటాం నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, లేదంటే 45 సంవత్సరాలు ఉన్నాయి, 50 సంవత్సరాల కల్లా మనోభావం వస్తుంది, పిల్లలు ఉంటే అవకాశం ఉండదు కాబట్టి 5 సంవత్సరాల్లో దేవుడు నాకు ఇస్తాడు. మన పైన అది మనం ఏమనుకుంటాం? ఇస్తాను చెప్పాడు దేవుడు, అయిపోయింది, సమాధానం ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత నీకు పిల్లలు పుట్టడానికి 8 సంవత్సరాలు ఉందో నువ్వు
5 ఏళ్ళు అయితే నాకు మెనోపాజ్ రాదు కాబట్టి 5 ఏళ్ళ లోపల దేవుడు ఇస్తాడు అని నువ్వు అనుకుంటావు. ఆమె కానీ దేవుడు నీకు 10 సంవత్సరాల తర్వాత ఇవ్వాలనుకున్నాడు. అది ఆయన టైం. అలాగే 10 ఏళ్ళ తర్వాత అంటే నీకు మెనోపాజ్ పిల్లలు ఉండే పరిస్థితి దాటిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కానీ నీకు కావాల్సిన దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తే ఎప్పుడు ఇస్తాడు? మెనోపాజ్ రాకముందే ఇస్తాడు. 5 సంవత్సరాలు ఇచ్చేస్తాడు అని మనం అనుకుంటాం. అలాగే ఇప్పుడు దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి మనం వెయిట్ చేస్తాం. మనం ఎలా వెయిట్ చేద్దాం చూడండి. మొదటి సంవత్సరం విశ్వాసం, ఫుల్ విశ్వాసం ఉంటుంది. 2వ సంవత్సరం పూర్తి విశ్వాసం. సాంతాను వచ్చి దేవుడు 2 సంవత్సరాలు లేదు, ఇంకా ఏం లేదు, దేవుడు ఇస్తానన్నాడు, ఇంకా ఏం సింటమ్స్ ఏం లేవు అని చెప్పంటే సాతానా నాకు తెలుసు దేవుడు ఇస్తానన్నాడని నువ్వు దగ్గరకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి సాతాను గట్టిగా సమాధానం చేస్తాం. ఎందుకంటే మనం ఫుల్ విశ్వాసంతో ఆమె 3 సంవత్సరాలు గడిచిపోయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక మనకి కొంచెం అనుమానం ప్రారంభమవుతుంది. దేవుడు ఇస్తానన్నాడు, 5 సంవత్సరాలు దాటిపోయింది, అనుభవం కూడా వచ్చేసింది, ఇక దేవుడు నిజంగా ఇస్తాడంటావా అని చెప్పి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అనుమానంలోకి మన విశ్వాసం అనేది దిగజారిపోవడం జరుగుతూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కోసం వేచి చూస్తున్నాం. అలాగే సో వేచి చూసేటప్పుడు సంగమా ఎందుకు మనము కొంత సమయం వరకు విశ్వాసంతో ఉన్నాం, ఆ తర్వాత ఎందుకు మనం బలహీనపడుతున్నాం అని అంటే ఒక సీక్రెట్ మనకు తెలియట్లా. ఏంటి ఆ సీక్రెట్ అంటే దేవుడికి ఒక టైం ఉంటుంది, మనకు ఒక టైం ఉంటుంది. అలాగే సో దేవుడి టైం ఏదైతే ఉందో దేవుడి టైం ప్రకారమే దేవుడు పనిచేస్తాడు తప్ప నీ టైం ప్రకారం నా టైం ప్రకారం దేవుడు పనిచేయడు. అలాగే సో ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే అది ఏమవుతుందంటే మనకి విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారిపోతుంది. అలాగే కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడికి ఒక టైం ఉంది, మనకు ఒక టైం ఉంది. సో మనం ఏం చేయాలంటే మన సమయాన్ని కాదు చూడాల్సింది, దేవుడి సమయాన్ని చూడాలి. అలాగే అందుకోసం ఆయన అంటున్నాడు అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టు. నీకు దృష్టిలో ఆలస్యమైనా సరే నువ్వేం చేయాలి? కనిపెట్టు, వేచి ఇంకా దానికోసం ఎదురు చూడు అంటున్నాడు దేవుడు. అది తప్పక జరుగు. అలాగే తప్పకుండా దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు దర్శనమిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అది జాబు చేయవచ్చు వల్ల ఆలస్యం అనేది జరగదు. తప్పక జరుగుతుందన్న ఆలస్యం కూడా ఉండమంటున్నాడు. ఈ ఆలస్యం జరగదు అన్న మాట ఎవరి గురించి మాట్లాడుతుంది, ఏ సమయం గురించి మాట్లాడుతుందంటే అది దేవుడి సమయం. అలాగే దేవుడి యొక్క దృష్టిలో ఆలస్యం అనేది లేదు, కానీ మన దృష్టిలో ఆలస్యంగా కనబడుతుంది. ఎందుకంటే మనం ఎవరు అంటే మనం ఎక్కడున్నాడు? మనం సమయంలో జీవిస్తున్నాం. మరి దేవుడు ఎక్కడ జీవిస్తున్నాడు? నిత్యత్వంలో జీవిస్తున్నాడు ఆయన. అలాగే కాబట్టి ఆయన సమయం మన సమయానికి సరిపోదు. ఆయన సమయం ఆయన దృష్టికి కరెక్ట్ గానే ఉంటుంది. కానీ మన కాలంలో ఉన్నాం కాబట్టి మనకి ఎలా ఉందంటే ఆలస్యంగా అనిపిస్తుంది, కానీ అది ఆలస్యంగా రావాలంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ సంగమా దేవుడు ఏదైనా సరే ఒకటి ఇస్తామని వాగ్దానం చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దానికోసం విశ్వాసంతో కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకు కనిపెట్టు. జాబు ఆలస్యంగా వచ్చినను కనిపెట్టు అంటున్నా. ఆలస్యంగా వచ్చినా నువ్వు వెయిట్ చేయి అంటున్నా. ఆయన అంటున్నాడు దాని కొరకు వెయిట్ చేయి. అలాగే ఆయన అంటున్నాడు ఓటు వెయిట్ చేయమంటున్నా, ఓటు వేచి ఉండనంటున్నా. ఆయన అంటాడు దాని కొరకు వెయిట్ చేయి. అలాగే అంటే దాని అర్థం ఏంటంటే మనం వేచి ఉండేటప్పుడు, మనం ఎదురు చూసేటప్పుడు ఎలా ఎదురు చూడాలి అంటే దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు అన్నటువంటి ఆశతో ఎదురు చూడాలి. అలాగే సో మన యొక్క ఎదురు చూపులో ఏముండాలంటే ఆశ ఉండాలి. మనకు ఎదురు చూపులో ఏముండాలంటే దేవుడి మీద విశ్వాసం ఉండాలి. అలాగే అది దేవుడి కోసం ఎదురు చూడటం అంటే. అలాగే సో చూడండి, ఎప్పుడైతే మనం దేవుని యొక్క విశ్వాసంతో ఎదురు చూస్తామో, దేవుని యొక్క నమ్మకంతో ఎదురు చూస్తామో, దేవుడు
అలయక పరిగెత్తుతూ సమస్యలకు వాళ్ళు నడిచిపోయారు. హల్లెలూయా. సో దేవుని కోసం నీవు ఎదురు చూస్తున్నప్పుడు నీకు అలసట రాదంట. ఆమె నువ్వు నిజంగా దేవుని కోసం ఎదురు చూస్తే నీకు అలసట రాదు. నువ్వు నిజంగా దేవుని వాగ్దానం మీద నమ్మకం వచ్చితే నీకు అవిశ్వాసం రాదు. నువ్వు మధ్యలో నన్ను విడిచిపెట్టావు. ఆమె సో కాబట్టి ఈ సంఘం ఈరోజు నువ్వు దేవుడు నీకు ఇస్తాను అని చెప్పిన తర్వాత నీవు నిజంగా దేవుడి కోసం ఎదురు చూస్తున్నావా లేదా, నీకు నిజంగా దేవుడికి విశ్వాసం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే టైం గడిచే కొద్దీ నీ విశ్వాసం ఎలా ఉంది, టైం గడిచే కొద్దీ నీవు దేవుడు ఇస్తాడని నమ్ముతున్నావా లేదంటే నీ విశ్వాసం బలహీనపడుతుందా. విశ్వాసం బలహీనపడిందా అంటే దాని అర్థం నువ్వు దేవుడిని నమ్మట్లేదని అర్థం. ఎందుకంటే అబ్రహాము కూడా దేవుడిదే వాగ్దానం చేశాడు, నీకు నేను కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడి ద్వారా సకల దేశాన్ని సకల జాతులను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు లేదు. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. హల్లెలూయా. అయినా సరే అబ్రహాముకి విశ్వాసం ఎక్కడ కూడా సడలా తగ్గలేదు. సరిగదా ఆయన అంతకంతకి కూడా విశ్వాసము పెరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము సరైన విధానంలో కనిపెడతా ఉన్నాడు, అబ్రహాము ప్రత్యక్షతలో కనిపెడతా ఉన్నాడు, అబ్రహాముకి దేవుడి యొక్క శక్తి అర్థంగా కనిపెడతాడు. అంతేగాని దేవుడు అంటే ఏంటో దేవుడి యొక్క వాగ్దానం అంటే ఏంటో తెలియక అవగాహన లేక కాదు అబ్రహాము కనిపెడుతుంది. మనం ఎప్పుడైతే దేవుడు అంటే ఏంటో దేవుడి యొక్క శక్తి అంటే ఏంటో తెలియకుండా దేవుడి కోసం ఎదురు చూస్తామో అప్పుడు మనం బలహీనం అవుతాం. కానీ ఎప్పుడైతే దేవుడి గురించి తెలుసుకుంటామో దేవుడి గురించి ప్రత్యక్షం మనకు వస్తుందో అప్పుడు మనం వెయిట్ చేసే కొద్దీ కూడా మన విశ్వాసం ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సంగమా మనం వేచి చూసేటప్పుడు మనం ఎలా వేచి చూడాలంటే విశ్వాసంతో వేచి చూడాలి. అలాగే మన సమయాన్ని కాదు దేవుని యొక్క సమయానికి మనం లోబడాలి. హల్లెలూయా. ప్రభువా నేను ఫలానా సమయం అనుకుంటున్నాను, అది కాదు నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు. ఎందుకంటే నువ్వు ఇస్తానని వాగ్దానం చేసావు, నువ్వు ఇస్తావు ఖచ్చితంగా అంతే. హల్లెలూయా. సో ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో మనం కనుక వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకి దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంఘమా మనం వెయిట్ చేసేటప్పుడు దేవుడి యొక్క వాగ్దానం కోసం మనం వేచి చూసేటప్పుడు అలాంటి విశ్వాసం మనకి అవసరమైనది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి తన శిష్యుల మీదకి ఆయన ఏమన్నాడంటే ఊది మీరు పరిశుద్ధాత్మని పొందుకోండి అన్నాడు ఆయన. ఆమె అన్న తర్వాత ఆయన చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని అన్నాడు. తర్వాత అపోస్తల కార్యము 1:4-5 వచనాలు ఏముందంటే ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళగా నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు. యోహాను సువార్తలో అంతకుముందే ఆయన ఏమన్నాడంటే ఊది పరిశుద్ధాత్మని పొందండి అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయన ఏమంటాడంటే మీరు కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేవారు అంటున్నాడు. ఊది పరిశుద్ధాత్మను పొందుడు అన్నాడు. ఇక్కడేమో ఇంకా మీరు పొందుతారు అంటున్నాడు. అంటే ఈ యోహాను సువార్తలో ఆయన పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఊదిన తర్వాత మళ్ళీ పొందడం ఏంటి? మరలా మీరు పొందుతారు అంటే ఏంటి? ఆమె చూడండి ప్రవక్తని ఈ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్
8వ నెల 30వ తారీఖున. అందులో 383వ ప్రశ్న. అందులో ప్రియమైన సహోదరులారా, యేసు తన శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పిన దానికి మరియు వారు పైగదికి వెళ్ళి వేచి ఉండాల్సి వచ్చిన దానికి మధ్య గల వ్యత్యాసం ఏమిటి? ఆయన ఆల్రెడీ ఊరి పరిశుద్ధాత్మ అని చెప్పాడు కదా. సో పరిశుద్ధాత్మ ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత మళ్ళీ మేడగదిలో పోయి వెయిట్ చేయండి అని చెప్పి చెప్పండి పరిశుద్ధాత్మ కోసం అని అడిగారు. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పారు. అది ఆయన వారికి ఇచ్చిన వాగ్దానం. ఎవరి ఊది పరిశుద్ధాత్మ పొంది అన్నది ఏంటంట? వాగ్దానం అంట. తన వాగ్దానాన్ని వారి మీద ఊదుచు పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పాడు. అలాగే అది ఒక వాగ్దానం. ఆ వాగ్దానం నెరవేర్చబడటం కోసం వారు పైగదికి వెళ్ళి వచ్చి ఉన్నారు. అలాగే సో ఇక్కడ ఏమవుతా ఉందంటే, యేసుక్రీస్తు వారికి ఊది వాగ్దానం ఇచ్చాడు, మీరు పరిశుద్ధాత్మనే పొందుతారు అని. ఆమె సో వాగ్దానం ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు మేడగదిలో అని అంటే, ఆ వాగ్దానం కోసం వేచి ఉన్నారు. అలాగే సో వాగ్దానం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వేచి ఉండాలి. అలాగే చూడండి, మీరు స్వస్థత పొందాలని మేము మీ మీద చేతులు ఇచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆ తర్వాత ఆ వాగ్దానం నెరవేరడం కోసం ఎదురు చూస్తూ మీరు మీ పనుల్లో నిమగ్నం అవుతారు. ఆమె సో ఇక్కడ ప్రార్థన అంటే ఓడటం వాగ్దానం అయితే వాళ్ళు మేడగదిలోకి పోయి దానికోసం వేచి ఉండటం అవుతున్నారు. మేడగది వాడు చేసిందండి ఆ వాగ్దానం కోసం వేచి ఉండటం. దాన్ని దేంతో పోలుస్తున్నాడేనా అంటే, రోగుల కోసం ప్రార్థన చేసేటప్పుడు చేతి నుంచి ప్రార్థన చేస్తాం కదా. చేతి నుంచి ప్రార్థన చేసి అయ్యా ప్రభువా వీరిని స్వస్థపరచు, ఇదిగో రోగులపై చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారని వాగ్దానం చేశారు కదా అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ఏమిటి అని అంటే అది వాగ్దానం అంటున్నాడు. అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఆ రోగి ఏం చేయాలి? బయటకు పోయిన తర్వాత అంటే ఆ ఏదైతే ఏ రోగం యొక్క స్వస్థత కోసం అయితే ఆ ప్రార్థన చేతులు ఉంచబడ్డాయో ఆ స్వస్థత కోసం ఏం చేయాలంటే వేచి ఉండాలి. అలాగే ఎలా వేచి ఉండాలి? వేచి ఉన్నటువంటి అర్థం ఏంటి? మనం స్వస్థపరచు, నాకు సహాయం చేయ అదే ప్రార్థన చేయడం కాదు. ఆల్రెడీ దేవుడు ఆ చేతులు ఉంచడం వల్ల నీకు ఆల్రెడీ వాగ్దానము ఇచ్చేసాడు. నువ్వు దేని కోసం ప్రార్థన చేయాలి? ప్రార్థన దేని కోసం చేస్తాం? ఆల్రెడీ సమాధానం వచ్చింది కదా. అలాగే ఆల్రెడీ సమాధానం వచ్చింది కదా. వచ్చిన తర్వాత దేని కోసం నేను ప్రార్థన చేసేది? ఆమె నువ్వు ప్రార్థన చేయాల్సింది వేచి ఉండాలి. అలాగే సో వేచి ఉండడం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమె సో కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇక నీకు ఆల్రెడీ స్వస్థత వచ్చేసినట్టు నువ్వు ఏం చేయాలి? అలాగే చేతి నుంచి ప్రార్థన చేశారంటే నీకు ఆల్రెడీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిన్ను దేవుడు స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం తీసుకొని అంటే ఇదిగో నీ యొక్క బైబిల్లో చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థత పొందుకుంటారని చెప్పి వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానాన్ని ఇదిగో నా పాస్టర్ గారి ద్వారా నేను చేతి నుంచి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. అలాగే సో పొందుకున్నాను కాబట్టి నేను నా రోగాన్ని నేను అప్పచెప్పేశాను. ఇక నాకు రోగము లేదు, నన్ను స్వస్థపరిచామని చెప్పి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్వస్థత కోసం వేచి ఉన్నాం. అలాగే సో వేచి ఉన్నప్పుడు ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆమె సరే ముందుకెళ్దాం. చూడండి, ఇంకా వాళ్ళు వేచి ఉన్నప్పుడు ఏం చేస్తారు? మేడగదిలో వాగ్దానం కోసం వేచి చూస్తా ఉన్నారు. వేచి చూసిన వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, అపోస్తలుల కార్యం 1:12-14 ఏం రాయబడిందంటే, అప్పుడు వారు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవగలిగినంత సమీపంలో ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను
ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుంది. అలాగే సో వేచి ఉండడం అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేని కోసం ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా మాకు వాగ్దానం అయ్యా, ప్రభువా మాకు వాగ్దానం ఇస్తానే దయచేయ. దీని గురించి ప్రార్థన చేస్తుంది. ఇంకా వేరే గురించి ప్రార్థన చేస్తున్నారా? ఆమె ఇది తెలుసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన ఎందుకు విజ్ఞాపనలు ఎందుకు ఎడతెగక ఉండి అని రాయబడింది. సో వెయిట్ చేసే సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా రాయబడింది? ప్రార్థన మరియు విజ్ఞాపనం చేస్తున్నట్టుగా రాయబడింది. అయితే దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నారు అంటే ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేసిన దాని కోసం ఆమె వేరే విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘం ఆ మేడగదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనేక విషయాలను చర్చకొచ్చినారు. మధ్యలో వాళ్ళు పై నుంచి శక్తి పొందుకోవడం అంటే ఏంటి అని మనం డిస్కస్ చేసుకున్నారంట. బాబు చెప్తారు ఆ విషయం. ఆమె సో చెప్పిన తర్వాత ఆల్రెడీ ఆయన ఊళ్ళో పరిష్కారం వచ్చింది అని అనుకున్నానంటే కాదు, ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి సమాధానం వచ్చింది. ఆ తర్వాత ఇంకేదో సమస్య దాని గురించి వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత మీరు చదివితే బైబిల్ రాయబడి ఉంటుంది. ఈ 120 మంది మేనేజర్లు కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనకి ఈ యోగా అనే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అతని స్థానాన్ని ఇంకొక తీసుకుంటామని బైబిల్ రాయబడింది. ఇప్పుడు అతని స్థానాన్ని ఇంకొకటి మనం తీసుకుందామని చెప్పి ఇతర నిలబెట్టి వాళ్ళిద్దరి పేరు మీద చీట్లు వేస్తే మధ్య అనే వారి పేరు మీద చీట్ వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు ఉన్నారు? ఆ 120 మంది మేనేజర్లు వెయిట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు వెయిట్ చేస్తూ ఏం చేస్తున్నారు? మిగిలిన అన్ని విషయాల గురించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాటి గురించి వాళ్ళు విజ్ఞాపన చేస్తా ఉన్నారు. ఆమె కానీ దేనికోసం వెయిట్ చేస్తున్నారు? వాళ్ళు వాగ్దానం కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే సో వాగ్దానం కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు ప్రార్థన వెయిట్ గురించి చేస్తారంటే వేరే విషయాల గురించి మాట్లాడుతున్నారు. వేరే వాటి గురించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ఆమె అయితే ప్రవక్త ఏమంటాడంటే దేనికోసం వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాడు ప్రవక్త. మరి ఒక విశ్వాసం అనే వర్తమానంలో 40 రోజులు చెప్తాడు. ఉన్న పై నుండి శక్తి పొందు వరకు పై గదిలో అంటే యెరూషలేము పట్టణంలో వేచి ఉండమని యేసు వారికి చెప్పినప్పుడు ఆ వాక్యం వారి చెవుల్లో పడింది. వారు దేవాలయంలో దేవారాత్రులను దేవుడిని స్తుతిస్తూ గడిపారు. వాళ్ళు ఏం చేస్తారు చూడండి, వాళ్ళు వెయిట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుడిని స్తుతిస్తున్నారు. అలాగే వేరే విషయాల కోసం ప్రార్థన చేస్తారు. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసిన దాని కోసం ఏం చేస్తున్నారు? నేను స్తుతిస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. తండ్రి నువ్వు ఆ ఏదైనా బాబు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నువ్వు మాకు ఇస్తామని వాగ్దానం చేశావు. భగవానికి స్తోత్రం. తండ్రి నీకు కృతజ్ఞతలు. నువ్వు మాకు పశువులను ఇస్తానని వాగ్దానం చేసావు తండ్రి. ఇదిగో ప్రభా మేము దానికోసము వెయిట్ చేస్తున్నాం. నువ్వు మాకు తప్పకుండా దయచేయండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఆమె వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వాగ్దానానికి నీరు పోస్తున్నారు. అలాగే సో నీవు ప్రార్థన చేసావు, దేవుడు నీకు వాగ్దానం చేశాడు ఇస్తాను అడిగిందని చెప్పి ఆ వాగ్దానం చేసిన దగ్గర నుంచి దేవుడు దాన్ని నెరవేర్చే వరకు నువ్వు ఏం చేయాలి అంటే వెయిట్ చేయాలి. ఆమె వెయిట్ చూడాలి. నువ్వు వేచి చూసి ఈ సమయంలో ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు సమాధానం ఇచ్చావు. ఆమె నువ్వు నాకు జవాబు ఇచ్చావు, నువ్వు నాకు ఇస్తానని వాగ్దానం చేశావు. తండ్రి నీకు కృతజ్ఞతలు. ఆమె నువ్వు గొప్ప దేవుడు, నువ్వు కనికరం గల దేవుడు, నువ్వు నాకు సహాయం చేసావు, సమాధానం ఇచ్చావు అని చెప్పి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని వేచి ఉంటూ నువ్వు కృతజ్ఞతలు చెల్లించే దీన్ని ప్రవక్త ఏమంటున్నాడు అని అంటే ఆ వాగ్దానానికి వాళ్ళు ఏం చేస్తున్నారంట? నీరు పోస్తున్నారు. అదే అప్పుడు బలమైన గాలి ఒక శబ్దం ఆకాశం నుండి హఠాత్తుగా వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. ఆమె సో వీళ్ళు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు ద్వారా నీరు పోస్తా ఉన్నారో ఆ వాగ్దానానికి, అప్పుడు ఆ వాగ్దానం వాళ్ళు నెరవేరింది. అలాగే ఆ వాక్యము నీరు పోయబడి అది జీవనం పొందుకుని పెరగడం ప్రారంభించింది. సో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము విత్తనం వంటిది.
అది పెరగాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే దానికి నీరు పోయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ నీరు ఏమిటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అలాగే చూడండి, మాకు తండ్రిని చూపించము అది మాకు చాలును అని అవుతున్నాం. అందులో 81 నిజమే. అది ఎప్పుడైనా మీ హృదయంలో స్థిరపడితే వీల్ చైర్లో ఉన్న మీరు, మంచాల మీద ఉన్న మీరు, అక్కడ గుండె జబ్బుతో క్యాన్సర్తో ఉన్న మీరు, రేడియో ద్వారా వింటున్న వారు, ఆసుపత్రిలో ఉన్నవారు, మీరు ఎక్కడ ఉన్నా సరే ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలోకి స్వీకరించి ఆ వాక్యాన్ని మీకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు మరియు కృతజ్ఞతలు చెల్లిస్తూ దానికి నీరు పోయగలిగితే, అలాగే ఆ వాక్యాన్ని మీకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు మరియు కృతజ్ఞతలు చెల్లిస్తూ దానికి నీరు పోయగలిగితే ఆ విత్తనము దేనికి ప్రతిరూపమో, అది స్వస్థత కావచ్చు, రక్షణ కావచ్చు, అది దేని కోసం ఉద్దేశించబడిందో ఆ చెట్టుగా అది ఎదుగుతుంది. సో దేవుడు వాక్యం ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నువ్వు తీసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఆ వాగ్దానం ఇచ్చాడు. సో ఇచ్చినప్పుడు నువ్వు ఆ వాగ్దానం తీసుకుని ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఆ వాక్యానికి నువ్వు నీరు పోస్తున్నావు. అలా పోసినప్పుడు ఆ వాక్యము రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నావా, నీకు రక్షణ ఇస్తుంది. అలాగే ఆ వాక్యము నువ్వు స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నావా, ఆ నీకు స్వస్థత ఇస్తుంది. అవే అంటే స్వస్థతగానే మారుతుంది, అది రక్షణగా మారుతుంది. ఎందుకంటే నీవు కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి నీరు మోస్తా ఉన్నావు కాబట్టి. అలాగే కాబట్టి సంగమా మనము వెయిట్ చేసేటప్పుడు, దేవుడు ఇస్తానన్న వాగ్దానము కోసం వెయిట్ చేసినప్పుడు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అలాగే ఇంకా ఒకవేళ మీరు వీల్చైర్లో ఉన్నా లేదా ఆసుపత్రిలో ఉన్నా మీరు ఎంతగా పక్షవాతం బారిన పట్టాలంటే కేవలం ఒక వేలు మాత్రమే కదపగలిగితే దేవుడి మహిమ కోసం ఆ ఒక్క వేలు కదుపుతూ ఉండండి. రేపు మీరు మీ చేతిని కదుపుతారు, మరుసటి రోజు మీ భుజాన్ని కదుపుతారు, మరియు మీరు దానికి నీరు పోస్తూ ముందుకు నెట్టుకుంటూ ఎదుగుతూ పెద్దగా మారుతూ ఉంటే త్వరలోనే మీరు నడుస్తారు. దేవుడి వాక్యాన్ని తీసుకోండి, అది ఒక విత్తనము, ఖచ్చితంగా అది ఒక విత్తనము. కాబట్టి సంగమా మనం ప్రార్థన చేసి జవాబులు పొందుకున్నప్పుడు, మనం వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఆ వాగ్దానము రూపు దాల్చడానికి, ఆ వాగ్దానం శరీరం దాల్చడానికి ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అలాగే చూడండి, అలాగే మరి యొక్క విశ్వాసం అనేది అదే ఒకటి మనం 48వ ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఒకేసారి 500 మంది బలిపీఠం వద్దకు పరుగులు తీయడం మనం చూడవచ్చు. ఇది ఒక గొప్ప పునరుజ్జీవం రాబోతుంది అనడానికి మంచి సూచన కావచ్చు. కానీ బలిపీఠం వద్ద 500 మంది ఉండాల్సిన అవసరం లేదు. మనం కేవలం దేవుని వాక్యాన్ని నమ్మి సంతోషించడం ప్రారంభిస్తే చాలు, ఏదో ఒకటి జరుగుతుంది. సో మనము ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నమ్మి సంతోషించాలి. అలాగే మనం స్తుతులలో నీరు పోస్తున్నప్పుడు అది వాక్యానికి జీవాన్ని ఇస్తుంది. ఒక విత్తనం పెరగడానికి ఏది అవసరం? నీరు. దేవుని వాక్యం పెరగడానికి అవసరమైనది దేవుని స్తుతులే. కాబట్టి సంగమా మనం ఖచ్చితంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని బట్టి మనం స్తుతించాలా. ఈరోజు నీకు దేవుడు మాస్టర్ గారి ద్వారా దేవుడి చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆ వాగ్దానాన్ని తీసుకోవాలి. దాన్ని నమ్మి నువ్వు ఏంటంటే తండ్రి ఇదిగో నా రోగము తగ్గిపోయింది, నా రోగాన్ని తీసివేసావు, నీకు స్తుతులు, నీ కృతజ్ఞతలు అని చెప్పి నువ్వు చెబుతూ ఉండాలి. చెబుతున్నప్పుడు నీ కాలు మొత్తం కదలకపోవచ్చు, ఒక వేరే కదిలించవచ్చు ఆ సమయంలో. అవే అయినా సరే నువ్వేం చెప్పాలి? తండ్రి నీ కృతజ్ఞతలు, నాకు స్వస్థపరిచావు. ఇదిగో చేతులు రోగుల మీద మరి పెద్దలు చేతులు ఇచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరుస్తాను వాగ్దానం చేశావు. సో ఆ వాగ్దానం నాలో నెరవేర్చావు. ఇదిగో తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా అని చెప్పి ఆ ఒక్క వేలు కదిలించు. ఆమె కొన్ని తర్వాత 2000 కదులుతాయి, ఇంకో తర్వాత 5000 కదులుతాయి, ఇంకో తర్వాత కాలు మొత్తం కదిలించగలుగుతాం. అలాగే ఏమిటి అంటే స్తుతి చెల్లించాల్సిన అవసరం ఉన్నది.
కృతజ్ఞతలు దేవుడికి తెలియజేసినప్పుడు అదేం చేస్తానంటే ఆ వాగ్దానాన్ని మన లోపల శరీరంగా చేస్తుంది. అలాగే ప్రవక్త మాకు తండ్రిని చూపించము అది మాకు చాలని అంటున్నాం. అందులో 83 దేవుడి వాక్యాన్ని తీసుకోండి, అది ఒక విత్తనం, ఖచ్చితంగా అది ఒక విత్తనం. మనం ధ్యానిస్తున్నట్లుగా దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అబ్రహాము ఆ విత్తనాన్ని, ఆ వాగ్దానాన్ని తన హృదయంలోకి రానిచ్చాడు. ఆ కుమారుడి కోసము దేవుడికి స్తుతులు మరియు కృతజ్ఞతలు చెల్లిస్తూ దానికి నీరు పోస్తూనే ఉన్నాడు. అలా 25,000 వేచి ఉన్నాడు. కానీ ఆ చెట్టు మాత్రం ఖచ్చితంగా వచ్చింది, పెరిగింది. ఎందుకంటే ఆయన దానిని విశ్వాసంతో పోషించాడు. సో విశ్వాసంతో ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నట్లను బట్టి దేవుడు చివరిగా వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. ఆమేన్. కాబట్టి సంగమా, మనం వేచి ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుడిని స్తుతించాలి, కనపరచాలి, దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆమేన్. అలాగే దేవుడి యొక్క వాక్యం చదువుతాను, మీరు తీయాల్సిన అవసరం లేదు. విలాప వాక్యములు 3:25-26 రాయబడింది. తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. సో యెహోవా అనుగ్రహించే రక్షణ కోసం మనం ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టాలి. సో నీకు రక్షణ రావాలి అంటే, దేవుడు చేయడం ఆ వాగ్దానంలో నెరవేరాలంటే నువ్వు కావాల్సిన ఓపికతో కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. అలాగే కీర్తన గ్రంథంలో రాయబడింది, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడలని నేనెవరు? యెహోవా కొరకు కనిపెట్టుకునేడము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిర్భరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కాబట్టి దేవుడి కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనకు అది ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేన్. అలాగే రోమపత్రిక 8:20 మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మనకి ఎప్పుడు కనిపెట్టడం వస్తుంది అని అంటే, మనం చూడని దాన్ని మనం నిరీక్షణతోటి ఓపికతో కనిపెడితే అప్పుడు మనకి కనిపెట్టడం అనేది వస్తుంది. ఆమేన్. సో మనం చూడని దాని కోసం నిరీక్షణ, ఓపికతో పెట్టుకుంటాం, అది జరుగుతుంది ఖచ్చితంగా అన్న ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో అదే చూస్తుందంటే ఓపికతో కనిపెట్టే ఇది ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘం మన దేవుడి కోసం కనిపెట్టాలంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అన్నటువంటి నమ్మకం, నిరీక్షణ మనకు ఉండాలి. అప్పుడే మనం ఓపికతో కనిపెడతాం, అప్పుడే మనం దేవుడిని స్తుతించగలుగుతాం. ఆ స్తుతించినప్పుడే దేవుడు దాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి జవాబు ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు, నీకు ఇస్తాడు, నీకు చేస్తాడని చెప్పి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే వేచి ఉండాలి. వేచి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, దేవుడికి ఏదైతే వాగ్దానం చేశాడో, నీకు ఇస్తానన్నాడో దానికోసం నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు అది జరిగినట్టుగా, నీకు ఆల్రెడీ నువ్వు పొందుతున్నట్టుగా నువ్వేం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు ఇస్తానని చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బైబిల్ చెప్తుంది అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేసేటంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి మనం ఎందుకని ఏం చేయాలి అంటే, దాని దృశ్యంలో మనం చూడకముందే, మన జీవితంలో అనుభవించకముందే మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనము వేచి ఉంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధంగా చేసినప్పుడు మనం మన దేవుని కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా పొందుకొని తీరుతాము. సో ఆ విధంగా మనం ముందుకెళ్దాం. దేవుడు మనల్ని దీవించిన దాకా, ఈ వాక్యం దేవుడు ఆశ్రయించిన దాకా. హల్లెలూయా. మన ప్రదేశం పడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. సాయంకాల సమయంలో జరిగిన రాసుకున్నాను.
నీ వర్తమానం మనకు తీసుకొస్తూ దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుస్తుందని మాట్లాడాడు. అవును నాయన. నువ్వు చేసిన వాగ్దానం ఖచ్చితంగా మా జీవితంలో నెరవేరి తీరుతుందని నువ్వు విశ్వాసంతో ఓర్పుతో కనిపెట్టాలని చెప్పావు ప్రభా. తండ్రి నీ స్తోత్రం చేస్తున్నాము ఆయన. అబ్రహాముకు వాగ్దానం చేసావు ప్రభా. 5 సంవత్సరాలు ఆ వాగ్దానానికి ఆయన చేసిన వాగ్దానానికి అబ్రహాము నీరు పోస్తూ ఉన్నాడు ప్రభా. అవును నాయన. ఓ తండ్రి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఖచ్చితంగా నేను పొందుకున్నానని శ్వాసంతో ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో వాగ్దానాన్ని ఇతరాన్ని మాట్లాడింది. అబ్రహాము నీరు పోసి ఆ విధానాన్ని బ్రతికిస్తున్నాడని మాట్లాడాడు. అవును నాయన. ఓ తండ్రి నీ స్తోత్రం చేస్తున్నా ప్రభావ. ప్రతిదానికి సమయం ఉంటుందని చెప్పావు తండ్రి. మనుషులుగా నీ సమయం దాటిపోవచ్చు, కానీ దేవుని సమయాన్ని తొందరగా వస్తుందని చెప్పావు. మనుషులు వాళ్ళ సమయానికి నేను కొనుక్కోవాలని అనుకున్నప్పుడు ఆ సమయం ఆశ్చర్యపోయిందంటే అతను అవిశ్వాసం ప్రారంభమవుతుందని చెప్పావు తండ్రి. నీ అన్నం ఎల్లప్పుడూ అవిశ్వాసం చెందకుండా ఉన్నాడంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఓపికతో ఎదురు చూడాలని చెప్పావు. ఆ ఓపికతో ఎదురు చూసి దేవుడికి నేను కొనుక్కున్నానని నమ్మి చెల్లించి నువ్వు ఓపికతో కనిపెట్టాలని చెప్పావు. తండ్రి అపోస్తలులతో మాట్లాడాలి. ఓ పరిశుద్ధాత్మ నుండి నువ్వు పొందుకున్నావని చెప్పావు ఆయన. ఓ తండ్రి మేనగదున్నా తండ్రి పరిశుద్ధాత్మను పొందుకున్నాను నమ్మి చేస్తున్నారు. దాని వరకు వారు కనిపెట్టుకున్నారు. ఓపికతో అతన్ని ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధాత్మకి స్వామి వచ్చి వారిని నింపింది నా తండ్రి. నువ్వు చేసిన వాగ్దానం ఎన్నడూ కూడా విశ్వప్రయోజనం కాదు తండ్రి. నీ వాక్యము వాగ్దానం చేసేది తండ్రి పిలుపు ప్రభువా. నీ వాక్యాన్ని వాడలేదు తండ్రి. నువ్వు చేసిన వాగ్దానాన్ని నా ప్రభావ నువ్వు నమ్మి వాటితో కనిపెట్టే వాక్యం కూడా ఇచ్చేది. వాటితో నువ్వు కనిపెట్టలేదంటే నువ్వు అవిశ్వాసంలో సరిపోతున్నావు చెప్పావు. నీ వాక్యం నా ప్రభావం మిగిలిన ప్రకారం జీవించే మనసు దయచేయండి. నువ్వు చేసిన వాగ్దానానికి నీరు పోసే నువ్వు చేసిన వాగ్దానం అనేది వాటిని ఎట్లా మాట్లాడావు తండ్రి. అయితే నాకు నీరు పోసి దర్శించవస్తున్నాను. అప్పుడే వాక్యం సేవ చేస్తున్నాను చెప్పావు తండ్రి. అది వాక్యము విశ్వాసం ఎక్కడ ఎక్కువైపోతున్నానంటే ఓడతో ఎదురు చూడకుండా ఎక్కువైపోతున్నామని చెప్పారు. ఎక్కడ తప్పిపోతున్నామంటే ఏదైతే దేవుని వాగ్దానం చేస్తాడో దాని కోసం ఎదురు చూడలేదు. నువ్వు ఎదురుస్తున్నావు, సమయం ఎదురుస్తున్నావు. ఆ సమయం దాటిపోతుందంటే నువ్వు పడిపోతా ఉన్నావు. అక్కడే నువ్వు పడిపోతున్నావని ఓ తండ్రి, నీ వాక్యం నా ప్రభావం ఏ విధంగా నీవు ఎదురు చూడాలో నువ్వు చేసిన వాగ్దానం మా జీవితంలో నెరవేరాలని ఎదురు చూడాలో ఎటువంటి ఓపిక నాకు అవసరము మాకు తెలియజేస్తున్న సర్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం.
జీవం కలిగిన తండ్రి మీకు నామం స్తోత్రం నాయన. అయా ప్రార్థన మరియు వేచిండుట గురించి మాతో మాట్లాడడం నిజముగా ప్రతి ప్రార్థనకు కూడా నువ్వు జవాబిచ్చే దేవుడు నాయన. ఏ ప్రార్థన కూడా వృధాగా పోదు నా తండ్రి. మేము విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన కూడా నువ్వు ఆలకించి దానికి జవాబు దయచేసే దేవుడు అని మాతో మాట్లాడావు. నిజమేనా తండ్రి? మేము నాయన సమాధానం పొందుకున్న తర్వాత, అయా వాగ్దానం పొందుకున్న తర్వాత దాని కొరకు మేము వేచి ఉండాలని మాతో మాట్లాడావు. ఈరోజు నాయన మేము ఏదైతే వాగ్దానాన్ని పొందుకుంటామని వాగ్దానం చేయబడ్డామో దాన్ని పొందుకోలేకపోవడానికి, లేదంటే దాన్ని పొందుకునే లోపే మేము విశ్వాసం విగిపోవడానికి కారణం ఏంటో ఈరోజు మాతో తెలియజేస్తాం నాయన. నిజంగా దేవునికి ఒక సమయం ఉంటుందని, అలాగే మనుషుల యొక్క సమయం ఉంటుందని ప్రభువా, దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క సమయంలోనే తన యొక్క కాలంలోనే పనిచేస్తాడని మాతో మాట్లాడారు. అయితే ఈరోజు దేవుడి యొక్క కాలములను దేవుని యొక్క సమయములను మేము నాయన గ్రహించినప్పుడే అయ్యా మేము ఓపికతో కనిపెట్టడం మాకు వస్తుందని మాతో మాట్లాడవచ్చండి అయ్యా. అలాగే నా తండ్రి కనిపెట్టేటప్పుడు మేము చేయాల్సింది ఏమిటి అంటే, నీవు ఏదైతే వాగ్దానం చేసావో దాని కొరకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మాతో మాట్లాడారు. ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మీరు నాయన ఇచ్చినటువంటి వాగ్దానానికి మేము నీరు పోసిన వారు అవుతామని, తద్వారానైనా వాగ్దానం ఎదిగి మా జీవితాలైతే ఫలిస్తుందని మాతో మాట్లాడవుతాం. మేము రక్షణ కోసం వాగ్దానం పొందుకుంటే అయా మేము స్థుతులు అయా అతని కృతజ్ఞతలు మాకు రక్షణ తీసుకొస్తాయని, మీ స్వస్థత కోసం ఆయన స్థుతులు చెల్లిస్తే అయా అతని మాకు స్వస్థత వస్తుందని మాతో మాట్లాడావు ప్రభు. నిజంగా నా తండ్రి గొప్ప మర్మాలను ప్రభు, గొప్ప విషయాలను మాకు తెలియజేసావు ప్రభు. అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలో అయ్యా నా తండ్రి సూక్ష్మమైన ప్రభు, చిన్న విషయాల లోతు నుంచి ప్రభు మాకు అయా కింద నుంచి కూడా ప్రభు అర్థమయ్యేలాగా మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రం నా తండ్రి. ఇదిగో ప్రభు, ఈ విషయాలను గ్రహించి నాయన మేము నాయన ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాగే వాగ్దానం పట్టుకుని ఏ విధంగా ప్రార్థించాలో మాకు నేర్పించండి. అలాగే నా తండ్రి మేము ప్రార్థనకు జవాబు పొందుకున్న తర్వాత దాని కొరకు ఎలా వేచి ఉండాలో మాకు నేర్పించండి ప్రభు. అయా వేచి ఉండేప్పుడు అయా విశ్వాసం సడలకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయా అబ్రహాము 25 సంవత్సరాలు అయా నా తండ్రి వాగ్దానం కొరకు వేచి ఉన్నాడు. అయితే ఎప్పుడు కూడా విశ్వాసంలో బలహీనుడు కాలేదని రాయబడింది ప్రభు. దానికి కారణము ఆ వాగ్దానాన్ని నమ్మి అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు కనుక ప్రభు. 25 సంవత్సరం అయినా సరే నా తండ్రి ఇదిగో ప్రభు ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రభు. కనుక నా తండ్రి ఆ విధంగా అలాంటి విశ్వాసం మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అబ్రహాము కుమార్తెలుగా అయ్యా మేము ఉన్నప్పుడు అటువంటి విశ్వాసాన్ని మేము కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ప్రభు. కనుక ఆ విధమైనటువంటి ఎడతెగనటువంటి విశ్వాసం, సడలైనటువంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా ప్రార్థన యోగులుగా మమ్మల్ని మార్చండి ప్రభు. అయా అనుదినము అయా నా తండ్రి ప్రతి క్షణము కూడా మీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన యోధులుగా అయా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతోడుగా నడిపించమని సహాయం చేయమని, విన్న వాక్యం మా అందరి హృదయాలను నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలంతో నడిపించిన దాకా ఆమేన్. కుటుంబించబడిన మరి